అందరికీ నమస్తే. యాందిరయ్యా యాం చేస్తున్నా అయితే ఇలా ముచ్చటేటిదంటే మన మలనోళ్ళ బావిని అయితే చేపలు పడదని పోతున్నాం. ఎన్నో రోజులకి వెళ్ళి అంటుండు, దాదాపు ఒక నెలకి వెళ్ళి అంటుండు, అరే మా బావిలో చేపలు ఉండేరా పడదాంరా అని. కానీ వట్టుడు అయితే లేదు, మనకు టైం కుదరలేదు. వెళ్ళిన టైం కుదిరింది. బాగా రోజులకి వెళ్ళి 2-3 సార్లు నీళ్ళు కూడా దంగ పెట్టింది కదా. అయింది కానీ బారోలే ఎంత 4 నెలలకి వెళ్ళి ట్రై చేసినాం కానీ అది ఊరలేదు, ఆ నీళ్ళు దంగులు లేదు, మేము బోర్డు లేదు, పట్టు లేదు. వీళ్ళనైతే మరి నీళ్ళు దంగినారా ఒకసారి పొలం కడ రారని ఫోన్ చేసిండు. మరి మనలో అయితే ఎన్నో చేపలు పట్టినట్టు పేగులు బకెట్లు లేదురా. ఇక వీడైతే ఫస్ట్ బురద టీషర్ట్ వేసుకుని వస్తుండే, ఇంకా బురద ఇద్దని ప్లానింగ్. చేపలు పడితే లేవో చూద్దాం మరోసారి అడిపోయి. చలో ఒకసారి మరణ పొలం కడికైతే పోదాం. ఇక నారదుడు అయితే కొత్త బండి కొన్నాడు. ఇగో నాతో వచ్చేదెవరు? నేను. చేపలు పడకపోతే బుగ్గాలు అయ్యేదోళ్ళు మేము. అరే ఇప్పుడు మలనగర్కి పోయి అన్న చేపలు ఉండే అని అడుగుదాం అంతే. మనని ఏమంటాడు, బా తమ్మి ఏదో అది రావులు. అరే నువ్వు కొద్దిగా ముందు అత్త అయిపోరా, చిప్పరాకి ఎట్లా గిప్పు వచ్చినాడు చెప్తాడు అడ్డే అంటాడు. ఒకసారి పోయి చూద్దాం. చేపలు లేవు. చేపలు ఉన్నాయా మళ్ళా? చేపలు ఉన్నాయా? నెల రోజులు అవుతుంది దాని కోసం తిప్పలు పెట్టాలి. ఈరోజు మొత్తం నీళ్ళు తగ్గినాయి. రారీ అంటే గంటకో ఇప్పుడు వచ్చిన మెల్ల చూడు. అరే అన్ని బుడ్డ జిమ్మలు ఉన్నాయిరా. పెద్ద చేపలు దొరకటినాకనే లెక్క. ఇదే మరి నీళ్ళు తగ్గినట్టున్నాయి బాగానే. ఈ బుడిగా ఉంటది మొత్తం. ఇది మనిషి అటు విక్తుడు. మరి మనిషికి తాడు కట్టు రే, ఫస్ట్ మన తాడు కట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు చెప్పేం అంటున్నావు? ఇగో నెల రోజుల నుంచి చేపలు అన్నారు. ఇప్పుడు పరదం ఇప్పుడు చేపలు అన్నది నువ్వు అమ్మేవా? మా బావిలో చేపలు ఉండేరా అన్నదోళ్ళు. చేపలు చూపించే బాధ్యత నాది, పట్టే బాధ్యత ఎవ్వలే. కానీ బురదలో దిగకున్నా చేపలు పట్టకున్నా నాగులు ఇబ్బంది కూడా ఇచ్చిపెట్టా. నువ్వు ఫస్ట్ ఒక్కటే నెలనా? మీ ఆడబట్టి 4 నెలలు చేప పట్టే ఫస్ట్ ఊటనే ఎక్కువ అవుతుంది వరద లెక్క. అంతే ఇక బెడ్సుడు పెడుతున్నాయి అని అన్ని కప్ప పిల్లలు కాదు అమ్మాలన్నా. మరి అది గోండ్రి కప్ప కావచ్చు పెద్దది లేస్తే. ఏంటి సార్ అది? అది గోండ్రి కప్ప కావచ్చు పెద్దది లేస్తే. అయ్యా గులాబ్ జాములు కలగలు వెళ్ళిపోయాయిరా. ఏదే వద్దు మళ్ళా నా మెల్ల వద్దు. ఒక్క సాగు కూడా సరే అట్లా నాకు బుడుగుల పోతాయి. చిన్నది ఆనంది కానీ అదే దొరికిందా జన్ పట్టారు
హైట్ పట్టు కింద ఫోన్ తీసిరా ఫోన్ పైసలు ఉంటే కింది మొత్తం కింది పట్టు వస్తున్నాయి కింది పట్టు అట్లా ఇంకా నీళ్ళకి మిసరే అడరా షికార్ అయితే అయింది మనకి ఇప్పుడే. మన నాగరాజు గారికి 6 పాయింట్లు, సాయి కిరణ్ టీంకి 1 పాయింట్ ఉంది ఇప్పటికైతే. పెద్దదిరా ఇది ఇస్రీ. నాగరాజు టీం అయితే ఇప్పటికీ 5 చేపలు అయితే పట్టిర్రు. నాగరాజు టీంకి అయితే 7 పాయింట్లు సాధించారు ఇప్పుడే. అప్పటికెళ్ళి చేపలు పడుతున్నాం. ఈ జైన నువ్వు ఎప్పుడు ముద్రని చేస్తున్నావురా? మేమైతే అప్పటికెళ్ళి చేపలు పడుతున్నాం. మాకు 1 2 చేపలు పడ్డాయి. చేపలు ఆలే పడుతుర్రు. ఈ జగన్ అని పట్టరా అంటే వాడు ఉన్న భర్తకి ఇంతలో దిగుతుంది లోపలికి. వీడు ఒకసారి మెదిలితే నీళ్ళ నడిపోతున్నారా? ఈ అవ్వ గుంపు పట్టిరు మనలో అయితే ఇప్పుడే. మనలో సాపడా చూడర్రి చంపి వాడేస్తుడు చేపలను అయితే. ఇంకోటి ఎగిరిపోయింది. మళ్ళీ గీకుడు బీ కూడా ఏమి ఉండదు. ఇవైతే పట్టిన చేపలు పల్లె ఫస్ట్ పద్య గడ ఒడ్డు మీద ఉన్నాయి. ఫోన్లు ఎటు పోవు. గక్కడ ఒడ్డు మీద ఉన్నాయి. అక్కడ చెప్పులు అక్కడ. ఊరిని అవ్వా మనోళ్ళు అయితే పాయింట్ బాగా వెనక కూర్రు. మనోళ్ళు ఒకటే వాళ్ళు ఒకటేసారి కిలో చేపలు పట్టుతో మనోళ్ళు మొత్తం వెనక ర్యాంకులు ఉన్నారు. మనోళ్ళు అయితే వెనక ర్యాంకులకి వెళ్ళి ఫస్ట్గా వస్తారు. ఇప్పుడు చేపలు పట్టి చూద్దాం.
ప్రయోగం ప్రయోగం ఆ పరకాలు యాభై ఒకటే కిలో ఉంటుంది కదా బాయ్ బా ఓ ఇంట్లో మొత్తం ఓ ఇది కూడా కిలో ఉంటుంది హాఫ్ కేజీకి ఎక్కువ ఉంటుంది ఇక దగ్గర దగ్గర సగం బకెట్ చేపలు అయితే పట్టినాం. ఇక మనోళ్ళు ఇంకా పడుతుర్రు. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇగో నీళ్ళు ప్రభావం మొత్తం ఎక్కువ వచ్చడం వల్ల నీళ్ళు మొత్తం అదైపోతున్నాయి. నీళ్ళు అయితే ఏం లేకుండా మొత్తం లోతు గీడికి అత్తున్నాయి. మొత్తం లోపల బురదనే ఉంది. ఆ బురద లోపల కాళ్ళల్లో చేపలు మెసులుతే జిలకరిస్తుంది, పనమని తిట్టడం అవుతుంది. ఒక 5 నిమిషాలు అయితే ఆగినాం. ఇప్పుడు మోటార్ పెట్టినాం కదా, ఒక 5 నిమిషాలు అయినా కొంచెం ఎక్కువ దిగుతాయి నీళ్ళు. తర్వాత మళ్ళా చేపలు పడతాం, అప్పుడు చూపిద్దిగా యుద్ధము పని అవ్వ యుద్ధము కథము నరుకుతుంది కానీ అది రాపోతేనే పలపల అంటది. ఉంది 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 మేడం ఉంది. లోపలేం లేదు డొల్లా లేదు గింత పడుతుంది చేపలు పట్టుకుని చేతి ఉడితలేదు గింత చేపలే మొక్కాను. నేను చెప్పాలి ఇప్పుడు అస్సలు ముచ్చట ఏంటంటే మనలో పిల్లలందరూ 3 నెలలు 4 నెలలు అన్నారా రాలే అవుతుంది. మళ్ళా చేపలు నీళ్ళు తగినట్టు తంగుడు ఊరుడు వీళ్ళు లేవని చెప్పి డిసైడ్ అయ్యారు. బావి కాడికి వచ్చినాక కూడా చూసిర్రు లోపల మొత్తం ఇవి లేవు, ఉత్తదే ఉత్తదే ఉత్త అనుకున్నారు. కింద కుమారి గెలిచినాము యుద్ధము. చలో సక్సెస్ఫుల్లీ 2 గంటల 3 గంటల 3 గంటల సుదీర్ఘ ఏమంటారు యుద్ధం తర్వాత ఇవన్నీ చేపలు అయితే పట్టినాం. ఏం లేకుండా ఒక 5 కిలోలు అయితే మాకు పులుసు మందం అయినా కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ మనకు కూడా బ్లాగ్ అయితే చేపల బ్లాగ్ మంచిగా అని చెప్పి పట్టినాం. వీడియో ఎట్టుందో కామెంట్ చేయరు మీకు ఇంకా